అందరికీ షలోం. ప్రార్థన. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ద్వారా తండ్రి ఉదయకాల వాక్య ధ్యానములు మరి 2వ దినవృత్తాంతాల గ్రంథం 8వ అధ్యాయం మనం ధ్యానించుకుంటుండగా ధ్యానించిన వాక్యము ప్రకారముగా మాతో మీరు ఏమి మాట్లాడి మా హృదయములో మీరు ఏది మొలకెత్తాలని ప్రేరేపించుతున్నారో ఆ యొక్క ప్రేరేపణ వాక్యములను మేము ముద్రించుకొని తగు రీతిగా నీతి న్యాయములు జరిగించడి వారిగా నిలవబెట్టుచున్నందులకై ఇది మొదలుకొని నిరంతరము నీ రాక పోకల యందు యావే నేను కాపాడును అని వాగ్దానం చేసినట్టు తండ్రి, యావే పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడని వాగ్దానం చేసిన తండ్రి, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నవి కనుక తగిన కాలమందు వారికి ఆహారం ఇచ్చుచున్నందులకై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావని మాకు వాగ్దానం చేసిన తండ్రి, తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యావే సమీపముగా ఉన్నాడని తెలియజేసిన తండ్రి, బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయనని మాకు వాగ్దానం చేసినటువంటి అదోనాయ్ మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే శక్తిని, బలమును, అనుకూల సమయాన్ని మాకు అనుగ్రహించి నడిపించుతున్నందుకై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడి విమోచకుడు యేషువా మెస్సయ్య నామమును అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున, నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందున, నీవు చూపిన నీ కృపనే మరువలేను, నీవు చూపిన నీ కృపనే మరువలేను. నా విమోచకుడా యెషువా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యెషువా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 8వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. సొలొమోను యెరూషలేము మందిరము కట్టిన 20 సంవత్సరాల తర్వాత రాజైన హీరాము ఇచ్చినటువంటి పట్టణములు కట్టించినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. హమాతు సొబాను ఆ తర్వాత పట్టుకొని తద్మోరు హమాతు ప్రాకారాలను కట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. బెత్ హోరోను ఎగువ దిగువ ఉన్నటువంటి బెత్ హోరోను ప్రాకార పట్టణములుగా కట్టించినట్లుగా చూస్తూ ఉన్నాం. బయలతోను, ఖజానాను, రథములను అంటే రథములుంచు ప్రదేశాల పట్టణాలను, గుర్రములుంచు పట్టణాలను, రౌతులు ఉండు పట్టణాలను కట్టించినట్లుగా, పురములను కట్టించినట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలం. యెరూషలేము మరియు లెబానోనులో ప్రాకార పురములను కట్టించినట్లుగా కూడా ఈ అధ్యాయంలో మనం గమనించగలం. అయితే ఇజ్రాయేలీయులు కానివారు, ఇజ్రాయేలీయుల సంబంధులు కానివారు ఎవరైతే ఉన్నారో వారు ఎవరంటే హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబుసీయులు. వీరు కాకుండా శేషించిన జనాంగం ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సొలొమోను వారిని వెట్టి చాకిరీ చేసేవారిగా, పనివారిగా నియమించినట్లుగా మనము ఈ అధ్యాయాలు గమనించగలము. అయితే ఇజ్రాయేలీలు ఎవరిని కూడా ఒక దాసునిగా నియమించలేదు. ఇజ్రాయేలీలో ఉన్న వారిని
ఏ విధముగా వారిని నియమించాడంటే యోధులుగా, అధిపతులుగా, ప్రధానులుగా, రథములకు రౌతులకు అధిపతులుగా ఈ ఇజ్రాయేలీలను సొలొమోను వారు నియమించినట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనించగలం. ఆమేన్.